సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని ఎర్రవల్ల గ్రామంలో 26వ కేవీపీఎస్ ఆవిర్భావ వేడుకలను మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేవీపీఎస్ నాయకులు ఆవులకాడి పరశురాం జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కుల వివక్షతను అరికట్టాలని, స్వాతంత్ర్యం వచ్చి 73 సంవత్సరాలు గడుస్తున్న ఈ కుల వివక్షత, అంటరానితనం ఇంకా పూర్తి స్థాయిలో నిర్మూలన జరగలేదని అన్నారు. जिंदाबाद केवीपीएस जिंदाबाद 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 केवीपीएस जिंदाबाद जिंदाबाद नशिंचाली मनोधर्मम नशिंचाली मनोधर्मम जिंदाबाद केवीपीएस जिंदाबाद जिंदाबाद ఈ రోజు ఎర్రవల్లి గ్రామంలో దాసు గారి ఆధ్వర్యంలో కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ, అదేవిధంగా గ్రామస్తులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఎందుకంటే మనకు స్వాతంత్రంగా మనుధర్మాన్ని తీసేసి, మనుధర్మం మనకు వ్యతిరేకం, నువ్వు శూద్రునివి, నువ్వు రకరకాలుగా విభజించి మనను రకరకాల హింసించినప్పుడు అంబేద్కర్ గారు సూచించినటువంటి రాజ్యాంగం ప్రకారం మనకు కుల వ్యవస్థను నిర్మూలించాలని గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంకా మనము ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజులలో కూడా ఎక్కడనో కాదు, మన పక్కన వెంకటాపురంలో, శివార్ వెంకటాపురంలో దళితులను గుళ్ళలకు రానియమడం. నిన్న అంతోజ్గూడలో ఆయన ఉన్నత విద్య చదువుకొని నేను ఆ దప్పు కొట్టడం నాకు రాదు, నాకు డ్యూటీలో టైం ఇవ్వరు అని చెప్పినందుకు ఆ కుటుంబాన్ని వెలివేయడం. ఇది ఇంకా మనం ఏ రోజులలో రాను మార్పు రావాలన్నా ఇంకా పాత రోజులలో పోయే పరిస్థితులు ఇవాళ అవి వచ్చినాయి. అది ఒకటే దళితులనే కాదు, బహుజనులలో కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ. ఇంకొకటి ఏంటంటే మనం మనకంటే చిన్న కులాన్ని గౌరవించాలి. ఫస్ట్ మనం మన చిన్న కులాన్ని గౌరవించినప్పుడు వాడు పెద్దోడు మనని మనం పెద్దోడినేమో గౌరవిస్తాం, మనకంటే చిన్నోడేమో ఎక్కిరిస్తాం. అందుకని ఈ కుల వివక్ష పోరాటం నిర్మూలించాలని దానిలో భాగస్వామ్యం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.